హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను. ఈ రోజు డేట్ వచ్చేసరికి 25th జూన్ 2020. ఈ రోజు ఎక్స్పైరీ డే ఫ్రెండ్స్, మంత్లీ ఎక్స్పైరీ. సో ఎప్పుడైనా సరే మంత్లీ ఎక్స్పైరీ రోజు మార్కెట్ అనేది చాలా వాలటిలిటీగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు అలాగే షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా స్క్వేర్ ఆఫ్ చేసేస్తారనమాట. సో ఈరోజు ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో స్టాక్ మార్కెట్లకు వాళ్ళు ఈరోజు ట్రేడింగ్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే మార్కెట్ చాలా వాలటిలిటీగా ఉంటుంది. అలాగే ఈరోజు వీడియోలో మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. అలాగే ఇంట్రాడే స్టాక్స్ ఏవి సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయాలో ఆ స్టాక్స్ గురించి చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యి చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసరికి 561 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 34,868 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి 165 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 10,305 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి 838 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 21,426 పాయింట్స్ దగ్గర డౌన్ క్లోజ్ అయింది. సో ఈ విధంగా ఎస్టర్డే మార్కెట్స్ అనేది బాగా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఎస్టర్డే. సో ఎందుకంటే ఎక్స్పైరీ డే మంత్లీ ఎక్స్పైరీ ముందు ఇలా ఈ విధంగానే సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. అందరూ స్క్వేర్ ఆఫ్ పొజిషన్స్ చేసేస్తారనమాట. అలాగే యూఎస్ మార్కెట్స్ చూసుకున్నైతే డౌజన్స్ ఇండెక్స్ లో కూడా ఎస్టర్డే సెల్లింగ్ ప్రెజర్ అనేది బాగా వచ్చింది ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కింద పడుతూనే ఉందన్నమాట. ఎస్టర్డే వచ్చేసరికి డౌజన్స్ ఇండెక్స్ లో 17 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 25,445 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. యూఎస్ లో డౌజన్స్ ఇండెక్స్ నిన్న హై డెలివరీ తీసుకున్న స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కాంకర్లో 56% అనేది డెలివరీ జరిగింది. అలాగే నెస్లే ఇండియాలో 56% డెలివరీ జరిగింది. గోగ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో కూడా 53% డెలివరీ అనేది జరిగింది. అలాగే డిఫరెంట్ స్టాక్స్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా నిన్న హై పర్సంటేజ్ డెలివరీ జరిగింది. అలాగే ఈ రోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసరికి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 640కి అరౌండ్ మన ఇండియన్ టైం ప్రకారం 57 పాయింట్స్ డౌన్ అయ్యి 10,255 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన ఇండియన్ మార్కెట్ కూడా అప్రాక్సిమేట్లీ ఫ్లాట్గా కానీ లేకపోతే గ్యాప్ డౌన్ లో కానీ ఓపెన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు. అలాగే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ కదా. నిన్న ఎఫ్ఐ అలాగే డిఏ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 1,766 క్రోర్స్ వర్త్ గల షేర్స్ అనేవి బై చేశారు. డిఏఎస్ వచ్చేసరికి 1,524 క్రోర్స్ వర్త్ గల షేర్స్ అనేవి సెల్ చేశారు అనమాట. సో ఇది బయింగ్ అలాగే సెల్లింగ్ ప్రెజర్ రెండు కూడా ఉన్నాయి ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ దాంట్లో ఎస్టర్డే. అలాగే ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 10,201 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ కింద పడినట్టయితే 10,108 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,478 పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,651 పాయింట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే నిఫ్టీ బ్యాంక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఎస్టర్డే వచ్చేసరికి 21,426 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 21,015 అనేది మనం ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 20,604 అనేది పెట్టుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే 22,150 అనేది మనం ఫస్ట్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. మార్కెట్ కనుక పైకి వెళ్ళినట్టయితే ఇది క్రాస్ చేసి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి మనం 22,819 అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి నిఫ్టీ బ్యాంక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లో ఈ రోజు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నారు. అలాగే అశోక్ లైలాండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎండూరెన్స్ టెక్నాలజీస్, ఇంజనీర్స్ ఇండియా, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్, అలాగే ఇంకా డిఫరెంట్ కంపెనీస్ లో ఈ రోజు మనం Q4 రిజల్ట్స్ అనేవి చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంటర్డే స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ కంపెనీ వాళ్ళు ఎస్టర్డే Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 10.26 క్రోర్స్ చూపించారు ఫ్రెండ్స్. ఈ క్వార్టర్కి ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే ఆ క్వార్టర్లో 7.94 క్రోర్స్ చూపించారు. ఇయర్ క్వార్టర్లో ఈ క్వార్టర్లో 10.26 క్రోర్స్ చూపించారు. సో మంచి ప్రాఫిట్స్ అనేవి చూపించారు. రెవెన్యూ వైజ్ వచ్చేసరికి కూడా వీళ్ళు 174.53 క్రోర్స్ అనేది రెవెన్యూ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో కేవలం 117 క్రోర్స్ చూపిస్తే దీంట్లో 174 క్రోర్స్ చూపించారు. సో ఈ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్ కనుక పాజిటివ్లో ఉన్నట్టయితే మీరు దీన్ని బయింగ్ సైడ్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఈ సెకండ్ స్టాక్ తీసుకున్నట్టయితే శ్రీరామ్ ఈపీసీ ఫ్రెండ్స్ వీళ్ళు Q4 రిజల్ట్స్ అనేవి ఎస్టర్డే అనౌన్స్ చేశారు. వీళ్ళు 91 క్రోర్స్ అనేది లాస్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 3 క్రోర్స్ అనేది ప్రాఫిట్ చూపిస్తే దీంట్లో 91 క్రోర్స్ అనేది లాస్ చూపించారు. అలాగే రెవెన్యూ సైడ్ వచ్చేసినా సరే వీళ్ళు 184 క్రోర్స్ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వార్టర్లో 488 క్రోర్స్ చూపిస్తే దీంట్లో కేవలం 184 క్రోర్స్ చూపించారు. సో ఈ శ్రీరామ్ ఈపీసీ మన స్టాక్ మార్కెట్ కనుక ఈరోజు
సెల్లింగ్ ప్రెషర్ ఉంటే కనుక దీన్ని మనం షార్ట్ సెల్లింగ్ అనేది ఉపయోగించనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ తీసుకున్నట్టయితే కెనరా బ్యాంక్ ఫ్రెండ్స్, వీళ్ళు Q4 రిజల్ట్స్ ఎస్టర్డే అనౌన్స్ చేశారనమాట. వీళ్ళు 3,259 crores అనేది లాస్ చూపించారు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 551 crores అనేది లాస్ చూపిస్తే దీంట్లో ఏకంగా 3,259 crores అనేది లాస్ అనేది చూపించారు. అలాగే ఇన్కమ్ వచ్చేసరికి 3,318 crores అనేది చూపిస్తే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 3,500 crores చూపిస్తే దీంట్లో కేవలం 3,318 crores చూపించారు. సో ఈ కెనరా బ్యాంక్ స్టాక్ ను కూడా మార్కెట్ అనేది మన మార్కెట్ ఈ రోజు డౌన్ లో ట్రేడ్ అయితే కనుక దీన్ని షార్ట్ సెల్లింగ్ అనేది మనం ఉపయోగించవచ్చు. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, వీళ్ళు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఎస్టర్డే. వీళ్ళు 54 crores అనేది ప్రాఫిట్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 38 crores చూపిస్తే దీంట్లో 54 crores చూపించారు. అలాగే రెవెన్యూ కూడా వీళ్ళు బాగా చూపించారు, 634 crores అనేది చూపించారు. సో ఈ స్టాక్ మన మార్కెట్ కనుక పాజిటివ్ లో ఉన్నట్టయితే ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు అనమాట. ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే భారతీయ ఇన్ఫ్రాటెల్ ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీ ఇండస్ టవర్స్ వాళ్ళతో మర్జర్ చేయడానికి డెడ్ లైన్ అనేది August 31 కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. సో ఇది ఒక మంచి న్యూసే మనకి. సో దీన్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే కరూర్ వైశ్య బ్యాంక్ ఎస్టర్డే Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. వీరు 83 crores అనేది ప్రాఫిట్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 60 crores చూపిస్తే దీంట్లో 83 crores చూపించారు. అలాగే వీళ్ళ యొక్క రెవెన్యూ మాత్రం కొంచెం తగ్గింది ఫ్రెండ్స్, 590 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 619 crores చూపిస్తే దీంట్లో కేవలం 590 crores చూపించారు. సో ఈ కరూర్ వైశ్య బ్యాంక్ కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అనేది చూపించింది కాబట్టి బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక పాజిటివ్ లో ఉన్నట్టయితే. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే ఆంధ్ర పేపర్, దీంట్లో వీళ్ళు సార్లు అనే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, ఆ ప్రమోటర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫ్ ఆఫ్ సేల్ పెడుతున్నారు ఫ్రెండ్స్, 10% అనేది ఆఫ్ ఆఫ్ సేల్ పెడుతున్నారు ఈ నెల 25th అలాగే 26 జూన్. ఇంకా ఏంటంటే 7.2% స్టేక్ ని ఇంకా కూడా సెల్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఇది ఒక మంచి న్యూస్, ఆఫ్ ఆఫ్ సేల్ ఇస్తున్నారు కాబట్టి ఆంధ్ర పేపర్ ని మనం బయింగ్ సైడ్ తీసుకోవచ్చు మార్కెట్ కనుక పాజిటివ్ లో ఉన్నట్టయితే. ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బ్యాన్ అయ్యే స్టాక్స్ చూసుకున్నట్టయితే టోటల్ గా 3 స్టాక్స్ అనేవి ఈ రోజు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బ్యాన్ అయ్యాయి ఫ్రెండ్స్, జస్ట్ డైల్, గ్లెన్మార్క్ ఫార్మా అండ్ వోడాఫోన్ ఐడియా. సో ఈ 3 స్టాక్స్ కూడా మనం ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేయలేము అనమాట. ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.